ఏపీలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ దర్శక నిర్మాతలంతా ఆయన విజయవాడలో కలవనున్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించడంతో పాటుగా గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు వివరించనున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ కళ్యాణ్ కోరనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే నిర్మాతలంతా పవన్ ను కలిసేందుకు విజయవాడ బయలుదేరారు. ఏపీలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ దర్శక నిర్మాతలంతా ఆయన విజయవాడలో కలవనున్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించడంతో పాటుగా గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు వివరించనున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ కళ్యాణ్ కోరనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే నిర్మాతలంతా పవన్ ను కలిసేందుకు విజయవాడ బయలుదేరారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, పవన్ కళ్యాణ్ విజయవాడలో కలిసేందుకు టాలీవుడ్ దర్శక నిర్మాతలు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికైతే ఎప్పుడే డిప్యూటీ సీఎం ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ దర్శక నిర్మాతలంతా కూడా మరి కాసేపు క్రితం భేటీ అయ్యారు. దీంతో పాటు ప్రధానంగా ఏదైతే సినిమాకు సంబంధించి రేట్లు అంటే టికెట్ రేట్లకు సంబంధించి పెంపుదలకు సంబంధించి ప్రధానంగా అయితే పవన్ కళ్యాణ్ కోరినట్లు తెలుస్తుంది. దీంతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని తీసుకోవాల్సిన మౌలిక సదుపాయాలు, థియేటర్లకు సంబంధించి వాటిలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలతో పాటు సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొన్న సమస్యలను ప్రధానంగా అయితే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొస్తున్నట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అదే కాకుండా ఏదైతే కొత్త సినిమా విడుదలైన వెంటనే కొన్ని థియేటర్లో ఉన్నారో వాటి పెంపు విషయం అయితే ప్రధానంగా అయితే వీళ్ళు సమస్యలతో ఎదుర్కొన్నట్లయితే మనకు అందుతున్న సమాచారం. ఈ విషయాన్ని కూడా ప్రధానంగా పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకువెళ్లి కొత్త సినిమాల విషయంలో ధరలు పెంచే విధంగా కూడా పవన్ కళ్యాణ్ పై కోరినట్లు తెలుస్తుంది. అదే కాకుండా కూటమి విజయం తర్వాత ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ ఇంతవరకు కూడా ఎవరో కలవకపోవడం వల్ల ఇదే రోజు మళ్ళీ వారు కలిసి వారి అభినందనలు కూడా తెలియజేస్తున్నట్లుగా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే ఈ రోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన వారిలో చూసుకున్నట్లయితే ఇటు దిల్ రాజు, డివివి దానయ్య, అల్లు అరవింద్ తో పాటు సురేష్ బాబు, అశ్విని దత్, విశ్వప్రసాద్, సుప్రియ, ఎర్నేని నవీను, దాంతో పాటు ఉండి ఎమ్మెల్యే రఘురామరాజుతో కూడా ఈ రోజు అయితే పవన్ కళ్యాణ్ అయితే కలిశారు. అదే విధంగా అయితే ఏం రత్నం, ఎస్ రాధాకృష్ణ, భోగపల్లి ప్రసాద్, ఎన్వి ప్రసాద్, బన్నివాసు, నాగవంశీ, వంశీకృష్ణ తదితరులు సినీ దర్శక నిర్మాతలు అయితే మరి కాసేపటితో కలిశారు. వారితో పాటు ప్రస్తుతానికైతే సీఎం డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో అయితే ఏదైతే ఈ నిర్మాతల మండలితో అయితే చర్చలు అయితే ప్రస్తుతం అయితే నడుస్తున్నట్టుగా మనకు సమాచారం. ఓకే, రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. పద్దెనిమిదవ లోక్సభలో పార్లమెంటు సభ్యుల ప్రమాణ